వార్త నేను దేవా గత 4-5 రోజులు గనుక మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో మరీ ముఖ్యంగా సాయంత్రం పూట వర్షాలైతే మాత్రం విపరీతంగా దంచి కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి? అంటే ఉదయం పూట ఎండ కాయటం, సాయంత్రం అయితే మాత్రం వర్షం దంచి కొట్టడం, అంటే వాతావరణంలోనే విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి రోజు గనుక మనం చూసుకున్నట్లయితే. రాబోయే రోజుల్లో ఎటువంటి వాతావరణం ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై మనతో పాటు మాట్లాడడానికి హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. చెప్పండి సార్, రానున్న రోజుల్లో వాతావరణం ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వాతావరణ సూచికలో ఉన్నటువంటి అంశాలు కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం కాస్త రానున్న 24 గంటల్లో బలహీనపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది చూసుకున్నట్లయితే ఉత్తర ఒరిస్సా తీరం గుండా ఇది కొనసాగుతూ ఉంది. కాబట్టి దీనికి అనుసంధానంగా ఒక ద్రోణి అనేది ఒరిస్సా నుంచి తెలంగాణ రాష్ట్రం వైపు కొనసాగుతుంది. అలాగే 25వ తారీఖున మరి ఒక అల్పపీడనం అనేది పశ్చిమ వాయువ్య బంగాళాఖాతంలోనే ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. దీనికి అనుసంధానంగా మరి ఒక ద్రోణి ఉపరితల చక్రవాకం అనేది కూడా ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. సో దీనికి అనుసంధానంగా ముఖ్యంగా వీటితో పాటు తెలంగాణ రాష్ట్రం వైపు ఒక ద్రోణి అనేది ఇటు ఉపరితల చక్రవాకం ద్వారా ఇటు తెలంగాణ రాష్ట్రం అలాగే మహారాష్ట్ర వైపు కూడా కర్ణాటక వైపు కూడా కొనసాగే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి రానున్న 5 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ముఖ్యంగా 26-27 తారీఖుల్లో మనకి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఉన్నాయి. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మధ్యస్థ తెలంగాణ భాగంలోనూ అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మనకి భారీ వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రేపు కనుక చూసుకున్నట్లయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు ఇటు వికారాబాద్ అలాగే చూసుకున్నట్లయితే సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే 25వ తారీఖున కనుక చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలు అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. అలాగే 26-27 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే అటు భారీ వర్షాలతో పాటు అతి భారీ వర్షాలు ఆ రోజు మనగా చూసుకున్నట్లయితే మనం పసుపు రంగు హెచ్చరికలతో పాటు ఆరెంజ్ కలర్ హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. అంటే మరీ తెలంగాణలో నిన్న కూడా నిర్మల్ జిల్లా బైంసాపట్నంలో ఒకవైపున వరదపు నీటిలో అయితే మాత్రం కనుక ఎద్దుల బండితో పాటు వృద్ధురాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి. తెలంగాణ రాష్ట్రంలో ఇటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉండబోతున్నాయి అంటారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిన్న కనుక చూసుకున్నట్లయితే ఇటు భద్రాద్రి కొత్తగూడెంలో 13 సెంటీమీటర్లు, కామారెడ్డిలో 12 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్ష తీవ్రత అనేది కొనసాగింది. అలాగే చూసుకున్నట్లయితే హనుమకొండ, జనగాం, ఇంకా సిద్దిపేట, హైదరాబాద్ యొక్క జిల్లాల్లో కూడా మనకి సుమారు 9 సెంటీమీటర్ల వరకు కూడా భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. సో రానున్న ఈ రోజు కూడా భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది. రానున్న 5 రోజుల్లో కూడా ఈ యొక్క భారీ వర్ష సూచనలు అనేవి కొనసాగే అవకాశం కూడా కనిపిస్తుంది. అంటే హైదరాబాద్లో పాపులేషన్స్ ఎక్కువ, అంటే జనాభా సాంద్రత కూడా ఎక్కువ కాబట్టి మరీ ముఖ్యంగా అంటే ఐటీ కంపెనీ ఉద్యోగులు అయితేనేమి మిగతా ఉద్యోగస్తులు అయితేనేమి ఈవినింగ్ టైంలో ఇంటికి వెళ్ళే టైంలోనే ఇట్లా వర్షం రావడం, గంటల తరబడి అంటే మోకాళ్ళ లోతు నీళ్లు పైదాకా రావడం, రోడ్ల మీద గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవడం, వీటన్నిటిని ఎట్లా చూస్తారు? అంటే ఇటువైపు జిహెచ్ఎంసీ సిబ్బంది కానీ అటువైపు హైడ్రా సిబ్బంది కానీ ఎటువంటి సూచనలు ఇస్తున్నారు? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత సంవత్సరాలతో పోలిస్తే హైదరాబాద్ సిటీలోనే భాగ్యనగరంలోనే అనేకమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకున్నాయి. సో పర్యావరణ పరంగా కూడా చూసుకున్నట్లయితే చాలా డిస్టర్బెన్స్ అనేవి కూడా జరిగాయని చెప్పొచ్చు. సో దీనివల్ల అనేక కట్టడాలు కూడా ఒక విధంగా జరిగాయి. సో ఈ యొక్క కట్టడాలు కూడా కట్టడ నిర్మాణానికి వాడేటువంటి పనిముట్లు కానీ ఈ యొక్క మెటీరియల్స్ కూడా ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క విధంగా ఉంటున్నాయి. సో కాంక్రీట్ ప్లాట్ఫామ్స్ కానీ అట్లాగే గాస్తో కూడినటువంటి అద్దాల మేడలు కానీ ఇవన్నీ కూడా ఒక విధంగా ఉష్ణ తీవ్రతను పెంచడానికి అధిక మొత్తంలో ఉష్ణ తీవ్రత అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే భూ ఉపరితలం మీద ఉష్ణ తీవ్రతను పెంచడానికి దోహదపడుతూ ఉంటాయి. ఆ పొల్యూషన్స్ లెవెల్స్ కూడా ఒక విధంగా పెరిగాయనే చెప్పొచ్చు. ఇటు గాలిలో కాలుష్యం కానీ ఇటు వాహనాల నుంచి వెలువడేటువంటి వ్యర్థాలు కానీ మన నిత్యం వాడేటువంటి ఫ్యాక్టరీస్ అవుట్లెట్స్ కానీ ఇవన్నీ కూడా ఒక విధంగా పొల్యూషన్ లెవెల్స్ని పెంచడం, అలాగే ఉష్ణ తీవ్రత భూ ఉపరితలం మీద వేడిమి వాతావరణాన్ని పెంచడం వల్ల ఒక విధంగా పగటిపూట ఉష్ణ తీవ్రత గతంతో పోల్చుకుంటే ఈ యొక్క నైరుతి ఋతుపవనాల్లో సగటున ఉష్ణ తీవ్రత అనేది సగటు కంటే కూడా 2 డిగ్రీలు అధికంగానే నమోదవుతుంది. ఒక విధంగా సిటీలో కనుక చూసుకున్నట్లయితే 30 నుంచి 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. ఈ యొక్క నెలలో కనుక చూసుకున్నట్లయితే 28 నుంచి 29 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత ఉండవలసిన ఉష్ణ తీవ్రత సుమారు 1 నుంచి 2 డిగ్రీలు అంటే 30 నుంచి 32 డిగ్రీల వరకు కూడా ఉష్ణ తీవ్రత అనేది కొనసాగుతుంది. సో ఎప్పుడైతే ఈ ఉష్ణ తీవ్రత అధికంగా ఉంటుందో
ఉంటుందో ఆ సమయంలో కుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ యొక్క కుములోనింబస్ మేఘాలు దట్టంగా ఏర్పడడం వల్ల కొంచెం నల్లటి మబ్బుతో పాటు దీని యొక్క పరిమాణం అంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే భూమికి సరాసరిగాను భూమికి నిలువుటెత్తుగాను ఏర్పడడం వల్ల దట్టమైన మేఘాలతో నల్లటి మబ్బులతో ఉండడం వల్ల మనకి వాతావరణం సడన్గా ఏదో తెలియని డిఫరెంట్ వాతావరణం అనేది కనిపిస్తూ ఉంటుంది. వీటితో పాటు మనకి చూసుకున్నట్లయితే ఉరుములు మెరుపులతో పాటు ఈదుడుగాళ్ళ ప్రభావం కూడా ఈ యొక్క నైరుతి ఋతుపవనాల్లో తరచుగా మనం చూస్తున్నాము. సో వీటి వల్ల మనకి ఒక్కొక్కసారి చూసుకున్నట్లయితే భారీగా జల్లులు తీవ్రతతో కూడినటువంటి జల్లులు అనేవి ఒక్కసారిగా రావడం, అది కూడా ఒక ప్రాంతంలో వచ్చి ఇంకొక ప్రాంతంలో రాని పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఒక విధంగా పర్యావరణంలో ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్డ్ సిస్టమ్ అనేసి కూడా చెప్పొచ్చు. ఒక విధంగా ఇవన్నీ కూడా అర్బన్ హీట్ ఐలాండ్స్ అని కూడా చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. గత సాయంత్రం అంటే సోమవారం సాయంత్రం దాదాపు 5 గంటల పాటు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి హైదరాబాద్ అటువైపు ప్రజలైతేనేమి వాహనదారులైతేనేమి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారనే చెప్పాలి. రానున్న రోజుల్లో అంటే మరీ ముఖ్యంగా ఎంత వర్షపాతం నమోదైంది అటువైపు సోమాజిగూడ అయితేనేమి, కృష్ణానగర్లో అయితే కనుక స్కూటీలు వాహనాలు కూడా వర్షపు నీటిలో కొట్టుకుపోయిన పరిస్థితి ఎట్లా చూస్తారు? ఎంత వర్షపాతం నమోదైంది? ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ సమయంలో ముఖ్యంగా ఈ నైరుతి ఋతుపవనాలు జూన్ నుంచి ఇప్పటి వరకు కూడా చూసుకున్నట్లయితే నైరుతి ఋతుపవనాల వల్ల మనకు నమోదైనటువంటి వర్ష తీవ్రత కనుక చూసుకున్నట్లయితే సుమారు 91 సెంటీమీటర్ల వర్షపాతం అనేది సిటీలో నమోదైంది. సో సగటున కనుక చూసుకున్నట్లయితే 59 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదవ్వాలి. సో ఇది సగటు కంటే కూడా ఎక్కువగా మనకి నమోదైన గణాంకాలు ఉన్నాయి. సో సుమారు మనకి 53% అధికంగా వర్షపాతం అనేది వచ్చిందనే చెప్పాలి. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే తీవ్రతతో కూడినటువంటి జల్లులు అనేవి సాయంత్రం సమయంలోనే ఎక్కువగా ఉండడం అనేది కూడా చూడొచ్చు. ఇందాక చెప్పినట్లుగా ఎప్పుడైతే మనకి గాలిలోనే ఉష్ణ తీవ్రత అనేది ఉష్ణమండల తీవ్రత అధికంగా ఉంటుందో ఆ సమయంలో మనకి తీవ్రతతో కూడిన జల్లులు కూడా మనకి వస్తుంటాయి. సో ఇట్లాంటి జల్లులు కూడా రానున్న 5 రోజుల్లో కూడా ముఖ్యంగా 26, 27 తారీఖుల్లో మనకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, చూశారు కదా, రాబోయే 5 రోజుల పాటు భారీ వర్షాలు పడనున్నాయని, అంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అయితే మాత్రం హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం అధికారి ధర్మరాజ్ చెప్పుకొచ్చారు. కెమెరామెన్ శ్రీకాంత్, దేవా, వార్త, హైదరాబాద్.